హాయ్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్. ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ రిజల్ట్ పైన స్టే అయితే రావడం జరిగిందండి. సో ఫస్ట్గా పిటిషనర్స్కి సపోర్ట్ చేసిన నిరుద్యోగులకి అందరికీ ధన్యవాదములండి. చాలా థ్యాంక్స్. ఎందుకంటే అసలు తప్పులు ఉన్నాయని గ్రహించి ముందు పిటిషన్ వేసి తర్వాత దాని అందరికి హెల్ప్ తీసుకుని ప్రతి ఒక్కరు నిరుద్యోగులు అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేసి ప్రతి ఒక్కరు అర్థం చేసుకున్నారు. సో రోస్టర్ మిస్టేక్స్ ఉన్నాయా లేవా అని చెప్పి అవగాహన లేని వాళ్ళు కూడా ప్రతి యూట్యూబ్ ఛానల్లోనో లేకపోతే ఏదో ఒక విధంగా సెర్చ్ చేసి వర్టికల్ అంటే ఏంటి, హార్జెంటల్ అంటే ఏంటి, అసలు ఈ రిజర్వేషన్ ఏంటి, ఎలా తీయాలి అనేది, సో రోస్టర్ పాయింట్స్ గురించి చాలామందికి కొంతమందికి అవగాహన అయితే వచ్చింది. సో ఎట్టకేలకు చాలా రోజుల తర్వాత పోరాడి ఎలాగోలా మెయిన్స్ రిజల్ట్ మీద స్టే అయితే తీసుకురావడం జరిగిందండి. చాలా నెలల తర్వాత జడ్జి గారు మారిన మళ్ళీ వాదనలు వినిపించి 2 monthsలో స్టే తీసుకురావడం అంటే చాలా గొప్ప విషయం. ఎందుకంటే అలా అందరూ పిటిషనర్స్ అలా ప్రయత్నం చేశారు, చాలా ఎఫర్ట్ పెట్టారు. నిరుద్యోగులు కూడా వాళ్ళకి సహాయ సహకారాలు అందించారు. సో ఎట్టకేలకు స్టే వచ్చింది. ప్రతి ఒక్కరు మిస్టేక్స్ ఉన్నాయి అని అర్థమైన తర్వాత స్టే వచ్చిన తర్వాత చాలామంది హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో జడ్జిమెంట్ రావాలండి, ఇది ఫైనల్ కాదు. సో ఇంతవరకు జడ్జిమెంట్ వచ్చాకే అందరికీ అవగాహన వస్తుంది. సో జడ్జిమెంట్ ఇంపార్టెంట్ మనకి. సో అవగాహన వచ్చింది, జడ్జిమెంట్ ఇంపార్టెంట్ మనకి. రిజల్ట్ ఇవ్వవద్దని గౌరవ న్యాయస్థానం స్టే అయితే విధించింది. సో తుది తీర్పు తర్వాతే రిజల్ట్స్ ఉంటాయి, లేదా అది ఏంటి, ఈ జడ్జిమెంట్ ఏమొస్తుంది ఏంటనేది జడ్జిమెంట్ని బట్టి అది ముందుకెళ్ళాలా ఆగాలా అనేది, క్యాన్సిల్ చేయాలా లేదా ముందుకు వెళ్ళాలనేది జడ్జిమెంట్ తర్వాత మాత్రమే తెలిసిద్దండి. అప్పటి వరకు తుది తీర్పు వరకు వెలువడే వరకు రిజల్ట్ అయితే రావు, స్టే విధించారు కాబట్టి. ఈ గెలుపు అనేది, స్టే తీసుకురావడం అనేది పిటిషనర్స్ ఒక్కళ్ళదే కాదండి, వాళ్ళకి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క నిరుద్యోగిది, పిటిషనర్స్ది. సో ఎట్టకేలకి స్టే వచ్చింది కాబట్టి కంగారు పడాల్సిన పని లేదు. చాలామంది ఫ్రీ అయ్యారు. ఒక అవగాహన అయితే వచ్చింది. క్యాన్సిల్ దిశగా వెళ్తుందని పిటిషనర్స్ అంటున్నారు. సో చూద్దాం ఏం జరుగుతుంది ఏంటనేది. ఏదైనా జడ్జిమెంట్ రావాలండి. జడ్జిమెంట్ రావాలంటే మినిమం 20 నుంచి 30 days మినిమం పడుతుంది. సో అప్పటిదాకా తొందరగా అయితే రాదు. ఒకవేళ అది మన అదృష్టం బాగుంటే తొందరగా రావచ్చు, లేకపోతే 20 నుంచి 30 days కంపల్సరీగా జడ్జిమెంట్ అయితే వస్తుందండి. అంత టైం అయితే పడుతుంది. సో ఏది ఏమైనా సరే స్టే అయితే విధించారు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళు ఉన్నారు, బాధపడే వాళ్ళు ఉన్నారు. సో ఏదైనా సరే ఫైనల్ తీర్పు వరకు ఎవరైనా వెయిట్ చేయాల్సిందే. అది ఇటువైనా పడవచ్చు, అటైనా పడవచ్చు, ఏదైనా జరగవచ్చు. కానీ నిరుద్యోగ అనే వ్యక్తి మీ ప్రిపరేషన్ మీరు స్టార్ట్ చేయండి. స్టే వచ్చింది అని చెప్పేసి నిరాశపడాల్సిన పని లేదు, ఆనందపడాల్సిన పని లేదు. ఫైనల్ జడ్జిమెంట్ వచ్చేంత వరకు వేచి చూడాల్సిందేను. సో ఏది ఏమైనా మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. దీని మీద ఈరోజు ఏం జరిగింది ఏంటనేది నేను కూడా హీరింగ్ చూడలేదు. సో పిటిషనర్తో మాట్లాడి ఏం జరిగింది ఏంటని మీకు ఫుల్ వీడియో అప్డేట్ చేస్తాను. సో ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేసి ప్రతి నిరుద్యోగులు అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. సో మీ ప్రిపరేషన్ మీరు కంటిన్యూ చేయండి. క్యాన్సిల్ అయితే మళ్ళీ నోటిఫికేషన్ వస్తుంది. ఒకవేళ ఇప్పుడు సెలెక్ట్ అయిన వాళ్ళకి అనుకూలంగా తీర్పు వస్తే కొత్త నోటిఫికేషన్ కోసం ప్రయత్నం చేయాలి. సో ఎవరు బాధపడాల్సిన పని లేదు, ఎవరు ఆనందపడాల్సిన పని లేదు. ఫైనల్ తీర్పు వరకు వేచి చూద్దాం, ఏం జరుగుతుంది ఏందో చూద్దాం. సో ప్రస్తుతానికైతే స్టే వచ్చింది. ఇప్పటి వరకు ప్రయత్నించిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఏది ఏమైనా సరే నిరుద్యోగులకు మంచి జరగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.